హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వసూల నీ ప్రేమ కావాలి పార్ట్ 13 ఎండ్ అనమాట. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. రిషి వసు ఇద్దరు ఎంతో ప్రేమగా ఒకరినొకరు హక్ చేసుకొని హెడ్స్ మీద కిస్ అయితే పెట్టుకుంటారు కదా. వసు కళ్ళ నిండా నీళ్ళతో నిండిపోతాయన్నమాట. తన చెంపల మీదుగా జారిపోతూ ఉంటే రిషి వసు కళ్ళు తుడుస్తూ ఉంటాడు. ఇంకా వసు, అవును మీ అత్తయ్య గారు మన పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతుంది. ఇంకా 2 days బ్యాక్ అయితే వెళ్దాం. రిషి అలా వర్షంలో రైల్వే స్టేషన్లో అలాగే తడుస్తూ బెంచ్ మీద కూర్చొని ఉంటాడు కదా. కొంతసేపు తర్వాత నెక్స్ట్ ట్రైన్కి దేవేంద్ర నాయుడు గారు ఆ స్టేషన్లో అయితే దిగుతారనమాట. ఇంకా రిషిని అయితే చూసి, రిషి ఇక్కడ ఎందుకున్నావు నాన్న, నా కోసం వచ్చావా అని అడుగుతారు. రిషి ఏం మాట్లాడకుండా ఉండేసరికి సరే పద వెళ్దాం అని అంటారు. రిషి కొంచెం రియలైజ్ అయ్యి పదండి తాతయ్య అని చెప్పి ఇంకా ఇద్దరు ఇంటికైతే వెళ్తారు. రిషి ఫుల్గా తడిచిపోయి ఉంటారు కదా. జగతి గారు రిషిని చూసి, నాన్న రిషి ఏంటి ఇలా తడిచిపోయావు అని చెప్పి టవల్ అయితే ఇస్తారు. రిషి ఆ టవల్ని అయితే తీసుకోకుండానే తన రూమ్కి అయితే వెళ్ళి ఇంకా బెడ్ మీద అయితే కూర్చుంటాడు. ఇంకా పక్కని అప్పుడే ఇస్త్రీ చేసి పెట్టున్న తన క్లాత్స్ని అయితే చూస్తాడనమాట. సో పైన వైట్ షర్ట్ ఉంటుంది. ఆ రోజు వసు రిషిని హక్ చేసుకున్నప్పుడు తన గోరింటాకు మొత్తం రిషి షర్ట్కి అవుతుంది కదా. సో ఆ షర్ట్ తన మరకలతో అక్కడ ఉండడం చూసి దాన్ని పట్టుకొని హక్ చేసుకుంటాడనమాట. వసుని గుర్తు చేసుకుంటాడు. ఇంకా చైత్ర గౌతమ్ పద్మ గారి దగ్గరికి అయితే వెళ్తారనమాట. చైత్ర వాళ్ళ అమ్మ దగ్గరే కింద కూర్చొని, అమ్మ నీకు విషయం చెప్పాలి, నేను గౌతమ్ ఇద్దరం చాలా రోజుల నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నామమ్మా, నీకు చెప్పాలంటే భయం, నువ్వేమంటావో అని బావకు చెప్పాను. బావ అర్థం చేసుకున్నాడమ్మా. మీరు ఎప్పుడు పెళ్ళి గురించి కానీ ముహూర్తాల గురించి మాట్లాడుకున్నా నాకు చాలా భయం వేసేది. బావే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఇందులో వాళ్ళిద్దరి తప్పు లేదమ్మా, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు అని అంటుంది. పద్మ గారు సైలెంట్గా ఉంటారనమాట. చైత్ర చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే ధరణి గారు అందరూ బయట కూర్చుండని చూసి, తాతయ్య మా అత్తయ్య మామయ్య అలాకి చెవులు కుట్టించాలని అనుకుంటున్నారు అని అంటుంది. దేవేంద్ర నాయుడు గారు కూడా సరేనమ్మా అని అంటారు. కానీ తాతయ్య పక్క ఊరిలో అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ కుట్టించాలని మొక్కుకున్నారంట అని అంటుంది. రిషి సైలెంట్గా ఉంటాడనమాట. ఇంకా ధరణి రిషిని చూస్తూ చెప్తుంది, తాతయ్య సరేనమ్మా వెళ్దాం పక్క ఊరే కదా అని అంటారు. దేవేంద్ర నాయుడు గారికి రాగానే ధరణి శైలేంద్ర వీళ్ళందరూ చెప్తారనమాట జరిగిందంతా కూడా. ఆయన కూడా ఏం మాట్లాడు, పద్మ ఏం చెప్తుందా అని చెప్పి సైలెంట్గా ఉంటారనమాట. ఇంతలో పద్మ గారు బయటకు వచ్చి, అలాగే ముహూర్తాలు కూడా పెట్టిద్దాం నాన్న అని అంటుంది. అందరూ పద్మ గారిని చూస్తారనమాట. షాక్ అయిపోయి చైత్ర అమ్మ అని అంటుంది రిషిని చూస్తూ. ఏదో ఒకటి చెప్దామని చెప్పి పద్మ గారు, నువ్వు ఆగు చైత్ర, నేను చెప్తున్నాను కదా, ఎలాగో చెవులు కుట్టడానికి వసు వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. అలాగే వసు వాళ్ళ ఇంటికి వెళ్ళి మన రిషికి వసుని అడుగుదాం. అలాగే గౌతమ్ చైత్రకు కూడా పెళ్ళి నిశ్చయించి ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే వేదిక మీద జరిపిద్దాం నాన్న అని అంటారు. అనేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. రిషి కూడా వెళ్ళి ఫాస్ట్గా వాళ్ళ అత్తయ్యనైతే హక్ చేసుకుంటాడు. కూడా రిషిని హక్ చేసుకొని కొంచెం ఎమోషనల్ అయిపోతారు. వసుని వాళ్ళ పేరెంట్స్ని అన్నారు కదా, సో దానికి కొంచెం బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ డేనే వసు వాళ్ళ ఊరికైతే బయలుదేరుతారనమాట. సో అలా రిషి వసు ఎదురెదురు పడతారు. రిషి, అది జరిగింది, నువ్వు కదా నా దగ్గరికి వచ్చి నన్ను బాతిమలాడాలి, నేనెందుకు నీ దగ్గరికి వచ్చి నిన్ను బాతిమలాడాలి? వసు రిషిని చూస్తూ ఉంటుంది, కొంచెం స్మైల్ ఇస్తూ. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేమో నీ పాటికి ఏడ్చుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయావు. నేను చూస్తున్నానని తెలిసి కూడా నా మొహం మీదే విండో వేసేసి ఏడ్చుకుంటూ లోపల కూర్చొని
మీ ఊరికి వెళ్ళిపోయావు, నువ్వు కదా నాకు సారీ చెప్పాలి అని అంటాడు. బస్సు కళ్ళు తుడుచుకొని సారీ అండి అని అంటుంది. రిషి వినపడినట్టు అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట. ఇంకా బస్సు రిషి ముందుకు వెళ్ళి సారీ అండి అని అంటుంది. దీనికి పెనాల్టీ పెళ్ళైన తర్వాత వడ్డీతో సహా పే చేయాల్సి వస్తుంది అని అంటాడు. వసు బ్లష్ అవుతుంది. తనకి రిషి ఏం చెప్పాడో అర్థమవుతుంది అనమాట. ఇంకా అందరూ వసు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. పేరెంట్స్, రిషి పేరెంట్స్ ఇద్దరు ఒకరి తాంబూలాలు అయితే ఒకరు మార్చుకుంటారనమాట. ఇంకా పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టేస్తారు 3 months తర్వాత. ఇంకా ఆ 3 monthsలోనే రిషి ఒక ల్యాండ్ తీసుకున్నాడు కదా, సో ఆ ల్యాండ్లోనే ఒక హాస్పిటల్ అయితే కట్టేస్తారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళన్నిటికీ అదే పెద్ద హాస్పిటల్ అనమాట. సో ఈ మనీతో ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి. ఇంకా తెలిసిందే కదా, పల్లెటూరులో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. పెళ్ళయ్యేంత వరకు కూడా అమ్మాయి అబ్బాయి చూసుకొని ఇవ్వరనమాట. సో మెహందీ ఫంక్షన్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డేనే మంగళ స్నానం అనమాట. ఇంకా అంతా రెడీ చేస్తూ ఉంటారు. రిషి వాళ్ళ ఇంట్లో రిషికి, గౌతమ్కి, ఇంక వసు వాళ్ళ ఇంట్లో వసుకి, చైత్రకి రాసి మంగళ స్నానం అయితే చేపిస్తూ ఉంటారనమాట. ఇంక రిషి, గౌతమ్ లోపలికైతే వెళ్తారు. జగతి గారు రిషికి మెటికలు వేరుస్తూ ఉంటారనమాట. ధరణి రిషికి పెళ్లి తిలకం అయితే వేస్తూ రిషిని చూసి మా మరిది గారి మొహంలో అప్పుడే పిలికలు వచ్చేసింది అని అంటారు. రిషి కొంచెం బ్లష్ అవుతాడనమాట. అని అంటూ శైలేంద్ర అయితే లోపలికి వస్తాడనమాట. మీ మరిది కన్నా మా సిస్టర్ ఇంకా చాలా అందంగా ఉంది. రేపు పెళ్ళిలో ఎంతమంది దిష్టి పెడతారో ఏంటో, మా సిస్టర్కి ఎవరి దిష్టి తగలకుండా చూసుకోవాలి అని అంటారు. రిషి, జగతి అలాగే ధరణి వెళ్ళిపోగానే వసు దగ్గరికి వెళ్ళావా అన్నయ్య అని అడుగుతారు క్యూరియస్గా. మార్నింగ్ వెళ్ళాం కదా అని అంటారు. నాకు వసుని చూడాలనుంది, ఎలా అక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. శైలేంద్ర సరే అని చెప్పి వెళ్ళిపోబోతుంటాడు అనమాట. గౌతమ్ వస్తాడు. ఏం రిషి అని అడుగుతాడు. వసుని చూడాలనిపిస్తుందిరా. రేపు పెళ్లి పీటల మీద అలాగ చూస్తావు కదరా అని అంటాడు. నేను స్పెషల్గా చూడాలి అనేసరికి గౌతమ్, రే పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు అంటారు కదరా అని అంటాడు అనమాట. రిషి పోరా, అందరు పడుకున్న తర్వాత నేను వెళ్ళి వసుని చూసి వస్తాను అని అంటాడు. నువ్వు వస్తావా అనేసరికి అమ్మో నేను రాను, నాకు భయం అని అంటాడు. గౌతమ్, రిషి అందుకే కదరా నిన్ను చైత్ర బుద్ధ అనేది మొద్దు అని అంటాడు. అది కాదురా, వస్తావా రావా అని అంటాడు. తప్పుతుందా అని ఇద్దరు బయటకైతే వెళ్తారు. ధరణి, శైలేంద్ర ఎదురుగా ఉంటారనమాట. అన్నయ్య అని అంటూ గౌతమ్ అంటాడు. అది ఎక్కడికి రా అని అంటూ ఉంటే, వసుని చూడాలనిపిస్తుందిరా, వెళ్ళొస్తాను అని అంటాడు రిషి. వసుని చూసావా అని అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వు వసు దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తావని. వెళ్ళడానికి కుదరదు అని అంటాడు. రిషి ప్లీజ్ వదినా ప్లీజ్ అని అంటూ ఉంటే ధరణి, శైలేంద్ర రిషి వెళ్తాడు. ఏ నువ్వు మన పెళ్లి టైంలో నువ్వు నన్ను చూడడానికి రాలేదా అని అంటుంది. రిషి అన్నయ్య కూడా వచ్చాడా వదినా అని అంట. వచ్చేవాడు, మన మ్యాటర్ ఎందుకు ఇప్పుడు చెప్పనివ్వు అని అంటూ చెప్తూ ఉంటుంది. రిషి, గౌతమ్ నవ్వుకుంటూ ఉంటారు. రిషి సరే వదిన మేము వెళ్తాం అని అంటూ ఉంటే శైలేంద్ర, రే జాగ్రత్త, అసలే వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు అని అంటారు. నేను చూసుకుంటాను కదా అన్నయ్య అని చెప్పి ఇంకా వసు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. రిషి, గౌతమ్ ఇద్దరు మీసాలు పెట్టుకొని ఇంట్లో పని చేసే వాళ్ళ గెటప్లో అయితే వెళ్తారనమాట. గౌతమ్ టెన్షన్ పడుతూ రే ఎవరన్నా గుర్తుపడతారేమరా అని అంటూ ఉంటే, ఏం పట్టలేరా ముందు పద, అసలు వసు ఏ రూమ్లో ఉందో అనుకుంటూ అన్ని రూమ్స్ చూస్తూ లోపలికైతే వస్తూ ఉంటాడు. గౌతమ్ ఏమో, దేవుడా వీడికి భయం లేదు, మేము ఎవరికి దొరకకుండా చూడండి
అని అనుకుంటూ లోపలికైతే వస్తారనమాట. ఇంతలో వసు వాళ్ళ నానమ్మ ఇదిగో అబ్బాయిలు అని చెప్పి పిలుస్తారు. ఇద్దరు టెన్షన్ పడుతూ వెనక్కి అయితే వెళ్ళి ఏంటి బామ్మగారు అని అంటారు. ఈ పూల బట్ట తీసుకొని వెళ్ళి మా వసు రూమ్లో పెట్టండి. ఈ అరటి గెల తీసుకొని వెళ్ళి ఇంకో పెళ్లి కూతురుంది ఆ రూమ్లో పెట్టండి అని అంటాడు. గౌతమ్ రే ఆ అరటిగెల తీసుకొని నువ్వు వెళ్ళరా, ఈ పూల పొట్టు తీసుకొని నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వసు రూమ్కి అయితే వెళ్తాడు రిషి. అని అంటాడు. వసు వెనక్కి తిరిగి పూలతని చూసి రండి పూలు అని అంటాడు రిషి. అక్కడ పెట్టండి అని అంటుంది. రిషి వసును అలాగే చూస్తూ ఉంటాడనమాట. ఇంక వసు వెళ్ళండి అని అంటుంది. అప్పుడైనా వెళ్ళాలనిపించట్లేదండి అని అంటాడు. వసు ఏం మాట్లాడుతున్నారు అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది భయం వేసి. రిషి ఏ అరవకు నేను అంటూ ఇంకా వసుకి మీసం తీసి చూపిస్తాడు. వసు మీరేంటి ఇక్కడ, ఎవరైనా చూసారా, ఎవరైనా చూస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో తెలుసా మీకు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా బస్సు రిషిని ఇంకా గేట్ పక్కకి తీసుకొని వెళ్తుందనమాట. ఇంకా తలుపు బీరువాకి తలుపుకి మధ్యలో రిషి వసు ఇద్దరు ఉంటారు. ఇంకా పిల్లలంతా ఆడుకుంటూ డోర్ని నడుతూ ఉంటే వసు రిషి ఇంకా క్లోజ్గా వచ్చేస్తూ ఉంటారనమాట. వసు ఏమో ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటే రిషి మాత్రం వాళ్ళ క్లోజ్నెస్కి వసు ఫేస్ మీద పడుతున్న హెయిర్ని తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట ఆ మూమెంట్ని. వసు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటుంది. అది అని చెప్పబోతూ ఉంటే ఇంతలో వసు వాళ్ళ నానమ్మ వసు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అని చెప్పి ఇంకా రిషి మౌత్ని అయితే హ్యాండ్తో క్లోజ్ చేసి ఎక్కడ కుదరదు అని చెప్పి బయటకు అయితే తీసుకొని వెళ్తుందనమాట. ఇంతలో చైత్ర గౌతమ్ని కూడా తీసుకొని వస్తుంది. వసు చెప్పండి అని అంటుంది. రిషి చూడడానికి వచ్చాను బస్సు, చూసారు కదా వెళ్ళండి. ఎలా వెళ్ళాలి, నా మీసాలు నేను రూమ్లోనే పడిపోయాయి కదా, ఇలాగే బయటకు వెళ్తే ఎవరైనా చూస్తారు అని అంటాడు. అవును కదా అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే చైత్ర పక్కనే ఉన్న నిచ్చెన అయితే తీసుకొని వచ్చి గోడ కానిస్తుందనమాట. ఎక్కి దూకి వెళ్ళిపోండి అని చెప్పి గౌతమ్ ఎక్కుతూ రిషి రారా అని అంటూ ఉంటాడు. బస్సు వెళ్ళండి అని అంటూ ఉంటుంది. రిషి వెళ్ళాలా, అవును వెళ్ళాలి అని అంటూ రిషి వీపుని పట్టుకుని నడుతూ ఉంటుంది. రిషి నీకు మనసు లేదబ్బా అని అంటాడు. బస్సు కొంచెం నవ్వుతుందన్నమాట. ఏమో వాళ్ళ బాధపడుతున్న తిప్పల్ని అయితే చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ అయితే గోడ దూకేస్తాడు. రే రిషి రా అని పిలుస్తూ ఉంటాడనమాట. రిషి వసుని హక్ చేసుకొని ఇంకా లిప్స్ మీద కిస్ చేసేస్తాడు గట్టిగా. వసు కూడా రిషి కాలర్ని పట్టుకొని కిస్ చేసేస్తుంది. చైత్ర వాళ్ళిద్దరిని చూసి వెనక్కి తిరుగుతుంది అనమాట. రిషి ఇంకా వసు లిప్స్ని వదిలేసి బాయ్ అని కన్ను కొడతాడు. వసు ఇక్కడ ఫుల్ బ్లష్ అయిపోతుందనమాట. ఇంకా రిషి గోడ దూకేసి ఇద్దరు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ డేనే రిషి వసు అలా గౌతమ్ చైత్రల పెళ్ళనమాట. ఇంకా మంగళ వాయిద్యాలతో ఇంకా రిషి గౌతమ్ని తీసుకుని వస్తారు కారులో. ఇంకా పెళ్లిపెట్ల మీద కూర్చొని ఇంకా గణపతి పూజ అయితే చేస్తూ ఉంటారనమాట. వసుని వాళ్ళ మామయ్య వాళ్ళు బొట్టులో ఎత్తుకొని తీసుకుని వచ్చి రిషి పక్కన కూర్చోపెడతారు. అలాగే చైత్రను కూడా కూర్చోపెడతారనమాట. ఇంకొంతసేపు పూజ అయితే జరిపిస్తారు. ఇంకా వసు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి రిషి కాళ్ళని అయితే కడిగి తల మీద జల్లుకుంటూ ఉంటారనమాట. ఇంకో పక్క చైత్ర వాళ్ళ అమ్మ నాన్న పద్మాశ్రీని గారు కూడా గౌతమ్ కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకుంటారు. తర్వాత వెతల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారనమాట. ఇంకొంతసేపటికి పంతులు గారు తాళి కట్టమంటారు. రిషి హ్యాపీగా లేచి ఇంకా వసు మెల్లో తాళి కడుతూ హెడ్ మీద కిస్ చేస్తాడు. వసు ఏమో తన కంట్లో వచ్చే నీళ్ళని ఆపుకుంటూ ఇంకా తాళిబొట్టునైతే ముద్దు పెట్టుకుంటుందన్నమాట. తర్వాత ఇద్దరు దండలైతే మార్చుకుంటారు. రిషి వసు కాళ్ళకి మెట్లు అయితే తొడుగుతారనమాట. తర్వాత ఇద్దరు కలిసి సప్తపది వేస్తారు. తర్వాత ఒక బిందులో ఉంగరాలు అయితే వేస్తారనమాట. రిషి వసు తీస్తూ ఉంటారు. రిషి 2 times తీస్తాడనమాట. పాప 3rd time కూడా ఇంకా రిషినే తీస్తే ఎలా, వసు ఏమో అలాగే క్యూట్గా కూర్చొని ఉంటుంది. ఇంకా అలా కూర్చునేసరికి
రిషి పాపం ఇంకా తనకి దొరికినా ఇంకా బస్సు హ్యాండ్కి అయితే ఇస్తాడు. బస్సు హ్యాపీగా తీస్తూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట. చైత్ర కూడా 3 టైమ్స్ తనే తీస్తుంది. చైత్ర అలాగ డామినేటింగ్ కాబట్టి. ఇంకా గౌతమ్ అయితే అలాగే కూర్చొని ఉంటాడు. తన వైఫ్ ఫేస్లో హ్యాపీ స్మైల్ చూసి ఇంకా తర్వాత ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలు అయితే పోసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా రిషి వసు చేయి పట్టుకొని అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తాడనమాట. ఇంకా తర్వాత అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఇంక లాస్ట్గా అప్పగింతలన్నమాట. వసు చాలా ఎమోషనల్ అయిపోతుంది. అందరిని పట్టుకొని ఏడ్చేస్తుంది అనమాట. ఫేస్ మొత్తం రెడ్ అయిపోతుంది. చైత్ర ఎలాగో గౌతమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో జాయింట్ ఫ్యామిలీ కాబట్టి సో తనకంత ఎమోషన్ అవ్వదు, నార్మల్గా ఉంటుంది. గౌతమ్ వసుని చైత్రని చూసి పాపం తను ఎంత ఏడుస్తుంది, తిను కొంచెమన్నా ఏడ్చినట్టు ఫేస్ పెట్టవే అన్నట్టు సైగ చేస్తాడు. పొరా అన్నట్టు సైగ చేస్తుంది అనమాట చైత్ర. వసుని కన్సోల్ చేస్తూ నీకు ఎప్పుడు మీ అమ్మ నాన్నని చూడాలనిపించినా మీ తాతయ్య వాళ్ళని చూడాలనిపించినా నాకు ఒక్క మాట చెప్పు, నేను తీసుకొని వస్తాను అని అంటాడు. వసు చిన్న స్మైల్ ఇస్తుందన్నమాట. అయినా కూడా తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వసు అలా ఏడ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా రిషి వాళ్ళ ఇంటికైతే పయనమవుతారు. ఇంకా వసు అలా ఏడుస్తూ ఉంటే రిషి కళ్ళు తుడుస్తూ ఇంకా తన షోల్డర్ మీద అలాగే పడుకోబెట్టుకుంటాడు. వాటికి రిషి వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట. ఇంకా గుమ్మంలో ఇద్దరు జంటలకి హారతి అయితే ఇస్తూ ఉంటారు. ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి అయితే రమ్మంటారు. ఇంకొకరి పేర్లు చెప్పుకొని నవ్వుకుంటూ వసుని కొంచెంసేపు టీ చేసి ఇంకా లోపలికి అయితే వస్తారనమాట. జగతి గారు ధరణి ఇంకా వసుని తీసుకుని వెళ్తూ ఉంటారు. రిషి వసు వెళ్తూ ఉంటే వదిన ఇది కదా మా రూమ్, వసు అటు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. ధరణి మరిది గారు ఈ రూమ్కి రావడానికి ముహూర్తం టైం దాకా వెయిట్ చేయాలి, అప్పుడు దాకా బస్సు మాతోనే ఉంటుంది అని అంటారు. ఓ అన్నట్టు ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అవుతుంది. బస్సుని చైత్రని చాలా అందంగా రెడీ చేస్తారనమాట. ఇంకా ముహూర్తం టైం అవుతుంది. ఇద్దరు జంటల చేత బంతాట అయితే ఆడిస్తారు. రిషి వసు కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ధరణి వసు చెవి దగ్గరికి వచ్చి ఆల్ ది బెస్ట్ అని అంటుంది. వసు ఫుల్ బ్లష్ అయిపోతుంది అనమాట. ఇంకా వసుని లోపలికి అయితే నెట్టేస్తారు. ఇంకా నెట్టేసి తలుపేసేస్తారనమాట. బస్సు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. రిషి వసుని అలాగే చూస్తూ అక్కడే ఆగిపోయావేంటి, దగ్గరికి రా అని అంటాడు. వసు అని చెప్పి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. రిషి వసు హ్యాండ్లో ఉన్న గ్లాస్ని పక్కన పెట్టి వసుని బెడ్ మీద అయితే కూర్చోపెడతాడు. వసు కొంచెం టెన్షన్ పడుతూ కొంచెం బ్లష్ అవుతూ ఉంటుందన్నమాట. రిషి వసుని తన చిన్న దగ్గర చేయి పెట్టుకొని అలాగే చూస్తూ దగ్గరగా జరుగుతాడు. వసు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి వసు చెంపల్ని తన హ్యాండ్స్లోకి అయితే తీసుకొని 2 చెంపల మీద కిస్ చేస్తూ వసునే చూస్తాడు. వసు కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతుందన్నమాట. ఇంకా రిషి వసునైతే ఎత్తుకుంటాడు. వసు తన మెడ చుట్టూ అయితే హ్యాండ్స్ వేస్తుంది. ఇద్దరు అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు బెడ్ మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారనమాట. అలా మార్నింగ్ 4 అవుతుంది. ఇంకిద్దరు హక్ చేసుకొని పడుకుంటారు. ఇంక మార్నింగే వసుకి తన ఒంటి మీద చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట. రిషి హ్యాండ్స్ లెగ్స్ వసు మీదే ఉంటాయి. ఇంకా వసు రిషిని చూసి ఇంకా రిషి హెయిర్ని ట్విస్ట్ చేస్తూ హెడ్ మీద అయితే కిస్ చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని ఇంకా లేచి వెళ్ళి ఫ్రెష్ అవుతుందన్నమాట. ఇంకా కిందకైతే వెళ్తుంది. ధరణి అప్పుడు లేచావా, కొంచెంసేపు పడుకోవాల్సింది కదా అనగానే వసు ఒక చిన్న స్మైల్ ఇస్తుంది మాట్లాడకుండా. ఇంకా ధరణి సరే ఇది వెళ్ళి రిషికి ఇవ్వు అని కాఫీ ఇస్తుంది. అని చెప్పి పైకైతే వెళ్తుందనమాట. ఇంకో పక్క గౌతమ్ మీద హ్యాండ్స్ లెగ్స్ వేసి పడుకొని ఉంటుంది చైత్ర. గౌతమ్ ఫేస్ మొత్తం లిప్స్ మరకలు చైత్రవి ఉంటాయి. గౌతమ్ ఇంకా లేచి మిర్రర్లో చూసుకుంటూ ఇంకా ఫుల్ షై అయిపోతూ ఇంకా వాష్రూమ్లోకి అయితే పరిగెడతాడనమాట. బస్సు రిషి వాళ్ళ రూమ్కి అయితే వెళ్తుంది. రిషి గారు ఏమండి లెగవండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. రిషి పడుకోనివ్వు, నైట్ లేట్ అయింది కదా అని అంటాడు. బస్సు
లేకపోండి హాస్పిటల్కి వెళ్ళరా ఏంటి అని అంటుంది. వెళ్తానులే అని చెప్పి ఇంకా కళ్ళు తెరిచి వస్తున్నైతే చూసి కూర్చుంటాడు కొంచెం ఒళ్ళు విరుస్తూ. ఇంకా వసు రిషిని అలాగే చూస్తూ ఉంటుంది. ఈ వసుని లాక్కొని తన ఒళ్ళో అయితే కూర్చొని హాగ్ చేసుకుని గుడ్ మార్నింగ్ అని అంటాడు. వసు కూడా గుడ్ మార్నింగ్ సరే అని చెప్పి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవుతాడనమాట. వసు శారీని అయితే కట్టుకొని ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటుంటుంది మిర్రర్ దగ్గర నించొని. రిషి ఫ్రెష్ అయ్యి హెడ్ తుడుచుకుంటూ బయటకైతే వస్తాడు. బస్సు మినిట్స్ తల తుడుచుకుంటే నాది కూడా అయిపోతుంది వెళ్దాం అని అంటూ ఉంటుంది కొంచెం టెన్షన్గా. రిషి మిర్రర్ దగ్గరికి వచ్చి హెయిర్ తుడుచుకుంటూ వసుని చూస్తూ ఇంకా ఎవ్వరు రావట్లేదని బయటకైతే ఒకసారి చూసి ఇంకా వసుని గోడకైతే లాక్ చేసి కిస్ చేయడానికి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. బస్సు రిషి నోస్ ట్రేస్ చేసుకుంటూ బస్సు చెంపల మీద కిస్ చేస్తాడనమాట. రిషి వసు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా లిప్స్ మీద అయితే కిస్ చేస్తాడనమాట. వసు కూడా రిషి సౌండ్ చేస్తూ కిస్ చేస్తూ ఉండేసరికి ఇంకా రిషి హెయిర్ ట్రేస్ చేస్తూ ఇంకా తన ఆర్మ్స్ మీద కూడా ట్రేస్ చేస్తూ తన నెయిల్స్తో గట్టిగా పట్టుకొని కిస్ చేస్తూ ఉంటుంది. రిషి వసుని కొంతసేపటికి వదిలేసి మిర్రర్ ముందు హెయిర్ని అయితే సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో జగతి గారు వసు అని చెప్పొస్తారు. వసు అత్తయ్య అని అంటుంది. వసు టిఫిన్ చేయరా ఏంటి రండి అని చెప్పి పిలుస్తారనమాట. వసు వస్తున్నాం అని అయితే అంటూ ఇంకా హెయిర్ని అయితే తుడుచుకుంటూ ఇంకా కోమ్తో చేసుకుంటూ ఉంటుంది. రిషి వెళ్తూ వెళ్తూ వసు వీప్ మీద ఫింగర్స్తో ట్రేస్ చేస్తూ వెళ్తాడనమాట. వసు ఒక్కసారిగా ఉలికి పడుతుంది. రిషి సైడ్ చూస్తుందనమాట. రిషి స్మైల్ చేస్తూ వెళ్తాడు. ఇద్దరు ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటారనమాట. చైత్ర గుడ్ మార్నింగ్ అని చెప్పి బయటకైతే వస్తుంది. పద్మ గారు ఇప్పుడే లేచేది, వసు చూడు ఎప్పుడూ లేచింది అని చివాట్లు పెడుతూ ఉంటారు. చైత్ర వసుని హక్ చేసుకొని మా బావ నేను నైట్ త్వరగానే పడుకొనిచ్చాడా, ఎంత త్వరగా లేచావు అనేసరికి రిషి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేచి అవును అని అంటాడు నవ్వుతూ. వసు నవ్వుకుంటూ ఉంటుంది. చైత్ర కూడా నవ్వుతుంది. రిషి అవును మావాడేడి అని అంటాడు. నైట్ జరిగిన దానికి ఫుల్ షై, టిఫిన్ కూడా పైకి తీసుకురమ్మని చెప్పాడు, అందుకే తీసుకువెళ్ళాలి కదా అని చెప్పి వచ్చాను అని అంటాడు. రిషి వసు ఇద్దరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు బయటికైతే వెళ్తారు. రిషి బైక్ స్టార్ట్ చేస్తారనమాట. వసు అందరికీ బాయ్ చెప్పేసి రిషి షోల్డర్ మీద అయితే హ్యాండ్ వేసి కూర్చొని బాగా చెప్తూ ఉంటుంది. ఇంకా రిషి వెళ్తూ ఉంటారనమాట. ఇంకా రిషి వసు తన షోల్డర్ మీద హ్యాండ్ వేసింది కదా, సో అది తీసుకుని అగ్లా చేసుకుంటాడనమాట. సో అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇక్కడితో నీ ప్రేమ కావాలి ఎండ్ అయిపోయిందండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. మళ్ళీ సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి.